గుడ్ మార్నింగ్. ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. సో ఏదైతే 18 నెలల నుంచి మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో పాలన ఏ రకంగా ముందుకు వెళ్తుంది, హామీలు ఏ రకంగా ఇచ్చారు, అమలు ఎంతవరకు ఉన్నాయి, ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు మీరు కూడా. సో ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్తున్నారు. అండ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకైతే ఏకంగా ఇప్పుడు 100 సీట్లు గ్యారంటీ అంటూ కూడా ఒక కాన్ఫిడెన్స్ మెన్షన్ చేస్తున్నారు. సో ఏం చెప్తారు, దీనికి ఏమనుకోవచ్చు? షూర్. ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ అనేది అధికార పార్టీ, డెఫినెట్లీ వాళ్ళు హైలీ ఎక్స్పెక్టేషన్ ఉండడమే కాకుండా ప్రజలకు మేము ఎప్పటికీ ప్రజాదరణలో ముందున్నామని చెప్పుకోవడం దట్ ఈస్ న్యాచురల్. ఏ అధికార పార్టీ ఉన్నా ఆ రకంగా చెప్పుకుంటది. ఇదే విషయాన్ని మరి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇదే చెప్పేవాడు. 153 సీట్లు ఇప్పుడు కొత్తగా వస్తాయి, 143 సీట్లు మేమే గెలుస్తామని చెప్పగలిగేవాడు కేసీఆర్. ఇక నయం రేవంత్ రెడ్డి గారు 100 సీట్లు గెలుస్తామని చెప్పారు. సో ఇట్ ఈస్ న్యాచురల్ ఇన్ పాలిటిక్స్. ఏ పార్టీ అయినా మేము గెలుస్తాము ధీమాగా చెప్పడం అవసరం కూడా రాజకీయ పార్టీలకు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ప్రజల నుంచి ఎక్స్పెక్ట్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి ముందు అన్ని పార్టీలకు, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలకు కూడా ఇప్పుడు ఇది ఒక రకమైన సెమీఫైనల్ లాగానే భావించింది. ఎందుకంటే ఒక్కొక్క పార్టీది ఒక్కొక్క ఒక ఎక్స్పెక్టేషన్ లో మేము ఎంతవరకు జనంలో ఉన్నామని అంచనా వేసుకోవడానికి 3 పార్టీలకు కూడా అవసరమైన విషయం అది. పర్టికులర్లీ ఇప్పుడు రూలింగ్ పార్టీ కాంగ్రెస్ కాబట్టి ప్రజలు అధికారం ఇచ్చిండ్రు, 1.5 year అయిపోయింది. లోకల్ బాడీ ఎలక్షన్స్ అనివార్యంగా సెప్టెంబర్ 30 లోపల జరగాల్సిందే. పబ్లిక్ మ్యాండేట్ ను డెఫినెట్లీ ఆ పార్టీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆ రకంగా ప్రభుత్వం కూడా ఈ మధ్యన మంచి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుందని చెప్పాలి. అంటే రూరల్ లెవెల్లో అసలు ప్రజలు ప్రభుత్వం మీద ఏమేమి ఆశలు పెట్టుకున్నారు అని, హౌసింగ్ కావచ్చు, ఇల్లు కావచ్చు, లేదంటే రైతు భరోసా కావచ్చు, రైతులు రుణమాఫీ కావచ్చు, అలాంటివి కొన్ని జరిగినాయి. ప్రభుత్వంలో జరగలేదని ఎవరు చెప్పరు. కాకపోతే ఇంకా ఎక్కువ కొద్ది ఎక్స్పెక్టేషన్స్ ప్రజలకు సహజంగానే ఉంటాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చింది కాబట్టి ఆ లైన్ లో చూసినప్పుడు కొద్దిగా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. అయినా కానీ సాటిస్ఫై చేయగలిగే పథకాలను మాత్రం జస్ట్ ఈ షార్ట్ పీరియడ్ లో చాలా వరకు చేసిందని చెప్పాలి, నో డౌట్. అయితే వాళ్ళు అట్నే ఎక్స్పెక్ట్ కూడా చేస్తారు. మరి రిజల్ట్ ఎట్లుంటది అనేది అధికార పార్టీ కొంత ఆందోళన, కొంత సంతృప్తి సహజంగానే ఉంటుంది. నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ అనేది, బీఆర్ఎస్ కూడా ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళకి సెమీఫైనల్ ఇది. ఎందుకంటే సీరియల్ గా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఓడిపోవడం, దెన్ నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, ఇవన్నీ పొలిటికల్ గా పార్టీని కొంచెం డిస్టర్బ్ చేసిందని చెప్పాలి. ఆ క్యాడర్ లో కూడా కొంత డిసప్పాయింట్మెంట్ ఉన్నమాట వాస్తవం. అయితే దాన్ని తొలగించుకోవడానికి లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది చాలా కలిసి వచ్చే అవకాశం బీఆర్ఎస్ పార్టీ కూడా. కానీ దాని రిజల్ట్ ఎట్లుంటది ఏంది అనేది ఊహించాలి. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ లో కూడా కాంగ్రెస్ కంటే బెటర్ గా ఉందా రాజకీయంగా అంటే అది చెప్పలేము. ఎందుకంటే విత్ ఇన్ ది పార్టీలో ఇప్పుడు కేసీఆర్ గారి కూతురు కూడా బయట మాట్లాడుతున్న తీరు, అలాగే కొంత ఆందోళనకరంగా ఆ పార్టీలో కొన్ని విషయాలు ఉండడం అనేది ప్రజలకు ఏ రకంగా పోతుందా మెసేజ్ అనేది చూడాలి. రెండోది, ప్రభుత్వం మీద నిజంగానే ఏమాత్రం కొంచెం అనుకున్న దానికంటే ఎక్కువ వ్యతిరేకత పెరిగి ఉంటే బీఆర్ఎస్ కు క్రెడిట్ కావాల్సిందే. అది అవుతుందా కాదా అనే దగ్గరనే సస్పెన్స్ ఉన్నది. ఇక 3వ పార్టీగా మనం చెప్పుకోవాలంటే బీజేపీ. బీజేపీలో కూడా కొంత ఒక రకమైన సంక్షోభాన్ని మనం మొన్నటిదాకా చూసి, సంక్షోభం అని అనలేము ఆ పార్టీలో, న్యాచురల్ గా జరిగేదే. ఒక అధ్యక్షుడి నియామకం కోసం 1 సంవత్సర కాలం పట్టడం అనేది పెద్ద డ్రాబ్యాక్ బీజేపీ. ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్ ను చూసినారు, బీఆర్ఎస్ ను చూసినారు, బీజేపీకి కొన్ని ఆశాజనకమైన ఫలితాలు వస్తాయేమో, ఆశాజనకంగా ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారేమో అనేది కూడా ఒక ఒపీనియన్ ఉండే. కానీ ఆ ఒపీనియన్ ప్రకారంగా బీజేపీ కూడా రాజకీయంగా నడుచుకుందనేది కనపడదు. ఒక అధ్యక్షుల నియామకం కోసం 1 year కాలం పట్టడమే ఒక విచిత్రము. రెండవది, ఇప్పుడు కొత్త అధ్యక్షుడు వచ్చిండు, నో డౌట్. కానీ 2014లో ఆ పార్టీ పరిస్థితి ఎట్లుండనో అప్పుడున్న అధ్యక్షుడికి అది సరిపోయింది. కానీ నీకు గ్రాడ్యువల్ గా పార్టీ తెలంగాణ స్టేట్ లో ఇంప్రూవ్ అవుతూ వస్తున్నదని లోక్సభ ఎన్నికల తర్వాత నుంచి కొన్ని ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవడం, కొంత మెరుగ్గా బీజేపీ తయారైందేమో 3వ పక్షంగా అనేది ఒక ఒపీనియన్ ప్రజల్లో కూడా ఉంది. కానీ దానికి తగ్గట్టుగా ఇప్పుడు కొత్త అధ్యక్షుడు ఎంపిక జరిగిందా
అంటే హైలీ ఎక్స్పెక్ట్ చేసి ఆ పార్టీ క్యాడర్ కావచ్చు, ప్రజల్లో కూడా కొంచెం దూకుడు అధ్యక్షుడు వస్తాడేమో అనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. అట్లా జరగలేదు అనే అభిప్రాయం వచ్చింది. రామచంద్రరావు ఈజ్ గుడ్ మ్యాన్, గుడ్ పొలిటీషియన్, నో డౌట్. కానీ అతను ఎంతవరకు పార్టీకి మైలేజ్ తీసుకురాగలుగుతాడు? ఇమ్మీడియట్ గా జస్ట్ 2 months లోపల మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. తన అధ్యక్షుడిగా ఎటువంటి రిజల్ట్ తీసుకొస్తాడు అనేది కూడా ఆసక్తికరమే. కానీ ప్రజలు ఎక్స్పెక్ట్ చేసినంతగా పొలిటికల్ యాక్టివిటీలో బీజేపీ కూడా కాస్త వెనుకబడ్డదని చెప్పాలి. ప్రజలేమో ఆ పార్టీని ఆశిస్తున్న పరిస్థితి ఉంది, పార్టీ ఏమో ప్రజలు ఆశించిన రీతిలో పోతలేనట్టు కనప్పుడు. ఈ రెండు డ్రాబ్యాక్ అని చెప్పాలి బీజేపీ కూడా. అని ఓవరాల్ గా మాత్రం 3 పార్టీలు కూడా, ఈ 3 పార్టీలకు స్థానిక ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా సెమీఫైనల్ లాంటిదే అని చెప్పాలి. వాళ్ళ పొలిటికల్ సర్వైవల్ ప్రజల్లోకి ముందు ఇంకా 3 years 3.5 years పోవాల్సి ఉన్నది. ఆ పీరియడ్ లో ఈ పార్టీలకు 3 పార్టీలకు కూడా ఒక సిగ్నల్ అని చెప్పాలి. ముందు రాబోయే కాలానికి 3.5 years లో కాంగ్రెస్ రూలింగ్ పార్టీ ఎలా ఉంటది అంటే ఎన్నికలను మేనేజ్ చేయగలుగుతుందా, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ లో అటువంటి తీర్పు పొందగలుగుతుందా, బీఆర్ఎస్ కూడా ప్రతిపక్షంగా ఏమంత స్ట్రెంగ్తెన్ గా కనపడగలుగుతుందా, లేదంటే బీజేపీ మేము ఉన్నామని చెప్పుకున్న పార్టీకి ఆ మాత్రం వాళ్ళకు ఏమైనా గెలుపులు రాబోతాయా? ఇదంతా ఆసక్తికరంగా మారింది. నిజంగానే తెలంగాణ రాజకీయాలకు ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి లోకల్ బాడీ ఎలక్షన్.